లోక్సభ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ జోరు మామూలుగా లేదు. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా వారిదే విజయం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్లో కూడా ఎన్డీఏ జోరు కొనసాగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇదే జోరుతో ఓ పెద్ద ప్లాన్ చేస్తోందట బీజేపీ. దక్షిణాదిలో కొరకరాని కొయ్యలుగా తయారైన తెలంగాణ, కర్ణాటకల్లో జెండా పాతాలని బీజేపీ చూస్తోందట. అదెలా సాధ్యం? ఈ రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కదా అనుకుంటున్నారా? అవును, మీ డౌట్ కరెక్టే. కానీ బీజేపీ స్కెచ్ వేస్తే మామూలుగా ఉండదు. ఏ ప్రభుత్వాలనైనా మార్చేయగలవు. ఇందుకు సాక్ష్యమే గతంలో మహారాష్ట్ర ఎపిసోడ్. అక్కడ శివసేనను చీల్చి షిండే ద్వారా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కమలనాథులు. అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో చేయబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో ఎప్పటి నుంచో సీఎం పీఠంపై కన్నేసిన డీకే శివకుమార్ ఆ దిశగా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉన్నారు. సిద్ధరామయ్యను కాదని డీకేకు సీఎం సీట్ ఇచ్చే సాహసం చేయలేకపోతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతకాలంగా బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారనే వార్తలొస్తున్నాయి. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు విశ్లేషకులు. మహాకుంభమేళాపై కాంగ్రెస్ ఎన్నో విమర్శలు గుప్పించింది. ఆ నీటిలో మునిగితే పేదరికం పోతుందా అని సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలే చేశారు. అదే సమయంలో కుంభమేళాకు వెళ్లి పుణ్య స్నానమాచరించారు డీకే. అంతటితో ఆగకుండా శివరాత్రి రోజున కోయంబత్తూరులోని జగ్గీ వాసుదేవ్ యోగా సెంటర్ కు కూడా వెళ్లారు డీకే. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో కాంగ్రెస్ లో పెద్ద తుపానే రేగింది. ఇక్కడ తెలంగాణలోనూ ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన సీఎం రేవంత్ ఎప్పటికైనా అక్కడికే చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో రాను రాను రేవంత్ కు వ్యతిరేక వర్గం పెరుగుతోందని పలువురు చెబుతున్నారు. దీనికి సాక్ష్యమే తాజాగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిను మార్చడం. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలే రేగాయి. రాహుల్ కు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న మీనాక్షి వెరీ స్ట్రిక్ట్. ఆమె ఎలాంటి పైరవీలకు తావివ్వడం లేదు. అన్నింట్లోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ద్వారా రేవంత్ కు చెక్ పెడుతున్నారని ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఈ విషయంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడకున్నా పార్టీలో ఏదో జరుగుతోందనేది మాత్రం వాస్తవం. అయితే మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ ను బీజేపీలోకి లాగేస్తే ఎలా ఉంటుందని కమలనాథులు చర్చిస్తున్నారట. వాళ్ళు పిలిస్తే రేవంత్ వెళ్తారో లేదో తెలియదు, కానీ వెళ్తే మాత్రం బీజేపీకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టే. చూడాలి మరి ఈ ప్రచారం ఇక్కడితోనే ఆగిపోతుందో లేక బీజేపీ అనుకున్నది చేసేస్తుందో. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దెబ్బతీస్తే తమకు తిరుగుండదని బీజేపీ భావిస్తోంది. మరి కమలనాథుల ఆఫర్కు శివకుమార్, రేవంత్ ఓకే అంటారా లేక కాంగ్రెస్ తోనే కలిసి నడుస్తారా? వెయిట్ అండ్ సీ.